Hello students, I am Madhavi J, English faculty from Padmavati Degree College, Nassanapeta. Today I am going to explain you about prepositions. So prepositions is a parts of speech. Let me know the definition. Let me tell you about the definition of prepositions. A preposition is usually a short word which indicates the relationship between noun or pronoun and other part of the sentence. So preposition ante ఏంటి? ప్రిపోజిషన్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ షార్ట్ వర్డ్. ఒక వర్డ్ ఇట్ టెల్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ నౌన్ అండ్ ప్రనౌన్ అండ్ అదర్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. అంటే నౌన్కి కానీ ప్రనౌన్కి కానీ అదర్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ని తెలియజేసే వర్డ్నే మనము ప్రిపోజిషన్ అని అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, దిస్ బాక్స్ ఈజ్ మేడ్ డాష్ వుడ్. సో ఇక్కడ మనకి డాష్లో ఏముందంటే ఆఫ్ అని ఉంది, ఇది ఒక ప్రిపోజిషన్. సో ఇక్కడ దిస్ బాక్స్ ఈజ్ మేడ్ డాష్ వుడ్ అన్నదానికి, అక్కడ వుడ్ అన్నదానికి అంటే అక్కడ ఆఫ్ అన్న ప్రిపోజిషన్ లేకపోతే కనుక ఆ సెంటెన్స్ యొక్క మీనింగే ఉండదు, ఆ రెండింటికి మధ్య రిలేషన్షిప్ అన్నది ఉండదు. సో ఈ ఆఫ్ అన్నది చేర్చడం వల్ల ఈ బాక్స్కి వుడ్కి మధ్య రిలేషన్షిప్ మనకి అంటే ఆ బంధం ఆ సంబంధం అన్నది తెలుస్తుంది. అంటే ఆ వుడ్ తోటి ఈ బాక్స్ అన్నది తయారు చేయబడింది అన్నది ఈ ఆఫ్ వల్ల మొత్తం ఒక మీనింగ్ మనకి కనిపిస్తుంది. ఇన్ ద సేమ్ వే బుక్ ఈజ్ డాష్ ద టేబుల్. సో బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్, ఇక్కడ ఆన్ అన్నది లేకపోతే బుక్ ఈజ్ ద టేబుల్ అంటే బుక్ అన్నది ఒక టేబుల్ అన్నట్టుగా ఉంది. సో అక్కడ మనకి ఎగ్జాక్ట్ మీనింగ్ అన్నదే లేదు. సో ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్, ఇక్కడ ఆన్ పెట్టడం వల్ల బుక్ టేబుల్ మీద ఉంది అన్న రిలేషన్ మనకి కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ప్రిపోజిషన్స్. అంటే ప్రిపోజిషన్ యొక్క రోల్ ఏంటంటే it tells us the relationship between noun or pronoun and other part of the sentence. So in categories వచ్చినట్లయితే మనకి ప్రిపోజిషన్స్లోని ప్రిపోజిషన్ ఆఫ్ టైం, ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్, ప్రిపోజిషన్ ఆఫ్ డైరెక్షన్, డివైస్, ఇన్స్ట్రుమెంట్స్ అండ్ మెషిన్స్. సో ఇన్ని టైప్స్ ఆఫ్ మన కేటగిరీస్ ఉన్నాయి ప్రిపోజిషన్స్లో. ద బేసిక్ ఏంటంటే మనకి టైం అండ్ ప్లేస్. సో ప్రిపోజిషన్ ఆఫ్ టైం, ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ అన్నది మనకి చాలా జనరల్గా మనం యూస్ చేసే టూ కేటగిరీస్. సో ఈ టూ కేటగిరీస్ గురించి మనము ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. సో ప్రిపోజిషన్ అంటే ఏంటన్నది నేను ఆల్రెడీ చెప్పానంటే ఇట్స్ అ రిలేషన్షిప్. ఇట్ గివ్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ నౌన్ ఆర్ ప్రొనౌన్ అండ్ అదర్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. సో ఫస్ట్ లెట్ మీ టెల్ యూ అబౌట్ ద ప్రిపోజిషన్ ఆఫ్ టైం. సో ప్రిపోజిషన్ ఆఫ్ టైం ఏంటంటే మనకి టైంని ఇండికేట్ చేయడం గురించి చెప్తుంది. ఎలా మనం ఏ టైంకి సంబంధించి సందర్భంలోని ఇటువంటి ప్రిపోజిషన్స్ మనం యూస్ చేస్తాం. టైం అంటే ఇక్కడ నాట్ ఓన్లీ మన క్లాక్లో చూపించే టైం అనే కాదు, లైక్ డేస్, డేట్స్, అకేషన్స్, ఏదైనా టైమింగ్కి సంబంధించింది వాటను మంత్స్ గురించి, ఏజ్ గురించి, ఏదైనా టైమింగ్ గురించి చెప్పేదాన్ని మనం ఒక సర్టన్ టైం గురించి చెప్పేదాన్ని మనము టైం అని అంటున్నాం. సో ఇక్కడ ఏంటి ఫస్ట్ ప్రిపోజిషన్ టైంలో మనకి ఆన్ అన్నది ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం. డేస్, డేట్స్, అకేషన్స్. సో డేస్ ఓన్లీ నేను ఇక్కడ టైం గురించి చెప్తున్నాను, నాట్ అబౌట్ ద ప్లేస్. సో టైం, డేస్ అంటే రోజులు. ఒక వీక్లో మనకు ఉండే రోజులు 7 days. ఆ డేస్లో మనం ఏ డే గురించి చెప్పినట్లయినా మనం ఆన్ అన్న ప్రిపోజిషన్ యూస్ చేయాలి. ఆన్ మండే, ఆన్ సండే అలాగా. అగైన్ డేట్స్ అంటే లైక్ బర్త్డేస్ కానీ ఏదైనా డేట్స్ గురించి చెప్పినప్పుడు, పండుగ గురించి, అకేషన్స్ ఏదైనా డేట్స్ గురించి చెప్పేటప్పుడు ఆన్ 1st, ఆన్ 2nd అండ్ 3rd, ఆన్ 1st May, ఆన్ 2nd May, ఇన్ దిస్ వే అలా మనం డేట్స్ గురించి చెప్పాలి. అండ్ అకేషన్స్ లైక్ పండగలు ఆర్ మ్యారేజ్ అకేషన్స్ ఆర్ ఆన్ లైక్ మీటింగ్ ఇలా ఏవైనా అకేషన్స్ గురించి చెప్పేటప్పుడు ఆన్ అన్నది యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్స్, దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఆన్ సండే, ఆన్ 1st May, ఆన్ క్రిస్మస్ ఈవ్, ఆన్ ద వీకెండ్. ఇలా మనం ఆన్ అన్నది ఈ ప్రిపోజిషన్స్ ఈ 3 కేటగిరీస్లో మనము యూస్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఇన్ వచ్చేసి మంత్స్, సీజన్స్, ఇయర్, part of the day. Months like in July, in June, in January, in this way. Like seasons, in summer, in winter, in rainy season. In year, in 1947, in 2001, I was born in 2000. In this way we use year. And part of the day అంటే ఏంటంటే మన డేలో ఉండే పార్ట్స్ లైక్ ఈవినింగ్, మార్నింగ్, సండే like evening, morning, midnight, in this way. So in the evening, in July, in summer, in 2017,
సో నెక్స్ట్ వన్ ఈజ్ ఎట్. ఎట్ వచ్చేసి ఎగ్జాక్ట్ టైమింగ్స్ దగ్గర మనము యూస్ చేస్తాం. ఎట్ వచ్చేసి ఎగ్జాక్ట్ టైం లైక్ స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైం దగ్గర మనము ఎట్ అన్నది యూస్ చేస్తాం. అండ్ ఏజ్ మీల్ టైమింగ్స్ దగ్గర మనం యూస్ చేస్తాం. at 12:30, 12:15 a.m., at 2:15 a.m. or 2 a.m. are the exact timings. At 7 o'clock in this way. And next is age వచ్చేసి at 16, at 4. Children usually sent to school at 4. In this way we use at. Next one, scenes వచ్చేసి ఒక పాయింట్ ఆఫ్ టైం, అంటే ఒక స్పెసిఫిక్ పాస్ట్లో కానీ ఎక్కడైనా ఒక స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైం దగ్గర నుంచి ఇప్పుడు వరకు లేదా ఇకపై కూడా కంటిన్యూ అవుతున్న ఏదైనా ఒక సందర్భం గురించి మనం మాట్లాడేటప్పుడు, లైక్ ఎగ్జాంపుల్ ఐఎమ్ లివింగ్ హియర్ సిన్స్ 2018. సో నేను ఇక్కడ 2018 నుంచి ఇక్కడ నేను జీవిస్తూ ఉన్నాను. ఇన్ దిస్ వే 2018 నుంచి సీన్స్ అప్పటి నుంచి ఒక స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైం దగ్గర నుంచి ఇస్ జరుగుతుంది. సో సిన్స్ 1947 we got freedom since 1947, or we got freedom since 1947, since 9 a.m. So in this way I am watching TV since 9 a.m. సో అక్కడి నుంచి కూడా నేను జరుగుతుంది, ఇట్స్ కంటిన్యూ అవుతుంది. ఆర్ ఇట్స్ హ్యాపెన్ టిల్ నౌ. ఇలా మనం మాట్లాడేటప్పుడు సిన్స్ అన్నది యూస్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ అంటిల్ అండ్ టిల్, రెండు కూడా సేమ్ సెన్స్లోకి వస్తుంది. సో అంటిల్ అంటే అప్ టు ద పాయింట్, ఒక సర్టన్ పాయింట్ ఆఫ్ టైం వరకు జరుగుతుంది అని చెప్పేటప్పుడు అంటిల్. సో ఐ విల్ వెయిట్ ఫర్ మై ఫ్రెండ్ అంటిల్ హీ కమ్స్. తను వచ్చే వరకు నేను నా ఫ్రెండ్ గురించి వెయిట్ చేస్తాను, అంటిల్ హీ కమ్స్. ఆర్ ఐ విల్ వెయిట్ ఫర్ మై ఫ్రెండ్ టిల్ హీ కమ్స్, ఆర్ టిల్ మై బస్ కమ్. సో నేను నా బస్సు వచ్చే వరకు మాత్రమే నేను నా ఫ్రెండ్ గురించి వెయిట్ చేస్తాను. సో అంటిల్ మండే, అంటిల్ నౌ, ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు అని చెప్పేటప్పుడు అంటిల్ అన్నది ఆర్ టిల్ అన్నది యూస్ చేస్తాం. ఇక్కడ మనకి చిన్న డిఫరెన్స్ కూడా ఉంటుంది అంటిల్కి టిల్కి. ఏంటంటే అంటిల్ అంటే తను వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను అని ఖచ్చితంగా చెప్పేది. టిల్ అంటే తను వచ్చి రాని, బట్ నేను 9 o'clock వరకు ఇక్కడ వెయిట్ చేస్తాను. ఇక్కడ I'll wait for my friend until he comes, అంటే తను వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. I'll wait for my friend till 9 o'clock or till he comes అంటే తను వస్తే రాని లేకపోతే లేదు, బట్ I'll wait for ఓన్లీ స్పెసిఫిక్ ఒక టైం వరకు, సర్టన్ టైం వరకు అన్నది ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్. నెక్స్ట్ వన్ ఫర్ ఏంటంటే ఒక ఓవర్ ఏ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం, ఒక పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది. ఆ పీరియడ్ ఆఫ్ టైం మధ్యలో జరిగే దాని గురించి మనం చెప్పేటప్పుడు, అంటే ఏదైనా for 2 years, for 3 years, డిగ్రీ కోర్స్ ఈజ్ ఫర్ 3 years. సో డిగ్రీ కోర్స్ ఎంత టైం వరకు, ఒక సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం. ఏ పీరియడ్ ఆఫ్ టైం వరకు? 3 years వరకు. ఆర్ ఎంబీబీఎస్ ఈజ్ ఫర్ 5 years, ఇంజనీరింగ్ ఈజ్ ఫర్ 4 years. ఇలా సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం గురించి చెప్పేటప్పుడు మనము ఫర్ అన్నది యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఫర్ 3 years, ఫర్ 2 days, ఫర్ ద ఫస్ట్ టైం, ఇలా మనము ఫర్ అన్నది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఎగో అంటే ఏంటంటే క్రితం. ఎగో అంటే క్రితం గురించి మాట్లాడేటప్పుడు ఎగో అని అంటాం. అంటే పాస్ట్లో సంథింగ్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్లో ఏదైనా జరిగింది అని చెప్పేటప్పుడు, ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ 1 month ఎగో. సో ఒక నెల క్రితం యాక్సిడెంట్కి గురయ్యాము. సో సంథింగ్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. ఎగ్జాంపుల్స్: ఏ సెకండ్ ఎగో, ఏ డెకేడ్ ఎగో, ఏ ఇయర్ ఎగో, ఆర్ 3 years ఎగో. సో ఇక్కడ మనకి ఏంటంటే ఏదైనా పాస్ట్లో జరిగిన దాని గురించి, లైక్ ఎగ్జాంపుల్ ఐ వెంట్ టు అన్ వెకేషన్ 3 years ఎగో. నేను 3 years ఎగో అంటే 3 సంవత్సరాల క్రితం నేను ఒక వెకేషన్కి వెళ్ళాను. సో ఏదైనా క్రితం గురించి మాట్లాడేటప్పుడు ఆ క్రితం అన్నది ఇట్ మే బీ 1 second ముందు జరిగిన దాని గురించి అయినా మనము క్రితం అనే మాట్లాడుతాం. నెక్స్ట్ వన్ డ్యూరింగ్ ఏంటంటే ఒక త్రూ అవుట్, ఒక డ్యూరింగ్ అంటే డ్యూరేషన్ ఆఫ్ టాస్క్ సంథింగ్, ఏదైనా ఒక డ్యూరేషన్ ఆఫ్ సంథింగ్ అంటే ఏదైనా ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఆ మధ్యలో జరిగేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీటింగ్ జరుగుతుంది, ఆ మీటింగ్ మధ్యలో సమ్ వన్ కేమ్ అండ్ ఇంటరప్టెడ్ ఇన్ ద మిడిల్. సో ఇంటరప్టెడ్ అంటే మళ్ళీ మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేశారనుకోండి. సో అక్కడ మీటింగ్ జరుగుతుంది, సమ్ వన్ కేమ్ డ్యూరింగ్ ద మీటింగ్. సో అక్కడ మీటింగ్ జరుగుతుంది, ఎవరో మధ్యలో వచ్చి దాన్ని డిస్టర్బ్ చేశారు.
ఆర్ ఎ బాయ్ కేమ్ అండ్ డిస్టర్బ్డ్ డ్యూరింగ్ ద మీటింగ్. అంటే మీటింగ్ జరిగేటప్పుడు సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ త్రూ అవుట్ ద కోర్స్, వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేశారు. లైక్ ఎగ్జాంపుల్, డ్యూరింగ్ సమ్మర్, డ్యూరింగ్ ద వెకేషన్, డ్యూరింగ్ ద డిస్కషన్. ఎగ్జాంపుల్, డ్యూరింగ్ సమ్మర్ సీజన్ వీ ఏట్ లాట్ ఆఫ్ మ్యాంగోస్. సో సమ్మర్ సీజన్లో మేము చాలా మ్యాంగోస్ని తిన్నాం. డ్యూరింగ్ ద వెకేషన్, ఐ ఎంజాయ్డ్ ఏ లాట్ డ్యూరింగ్ ద వెకేషన్. వెకేషన్ టైంలో నేను చాలా ఎంజాయ్ చేశాను. డ్యూరింగ్ ద డిస్కషన్, ఏ మ్యాన్ కేమ్ అండ్ ఇంట్రాప్టెడ్ ఇన్ ద మిడిల్. సో డిస్కషన్ జరిగేటప్పుడు ఒక అతను వచ్చి మధ్యలో ఇంట్రాప్ట్ అయ్యారు. సో డ్యూరింగ్ అన్నది ఏదైనా ఒక డ్యూరేషన్ ఆఫ్ సంథింగ్. నెక్స్ట్ బిఫోర్ అంటే అర్థం ఏంటంటే ముందు, ఏదైనా ముందు గురించి చెప్పేటప్పుడు, పాస్ట్, ప్రీవియస్, ఎర్లియర్, ఇన్ టైం గురించి చెప్పేటప్పుడు మనం బిఫోర్. ఇక్కడ ఏబిసి అని రాసాను చూడండి. ఏ అంటే బి ఈస్ బిఫోర్ బి అండ్ బి ఈస్ బిఫోర్ సి. సో ముందు. బిఫోర్ వింటర్, రైనీ సీజన్ ఈస్ బిఫోర్ వింటర్ సీజన్. బిఫోర్ ఐ కాల్, డోంట్ కాల్ మీ బిఫోర్ ఐ కాల్. నేను కాల్ చేసే వరకు నువ్వు నాకు కాల్ చేయొద్దు. సో బిఫోర్. లైక్ ఎగ్జాంపుల్, ఐ వెంట్ టు bath before breakfast, or I went to a walk before my dinner. In this way we use before. Next, after అంటే ఏంటంటే తరువాత. నెక్స్ట్, at later time. Example, after midnight I went to a party. midnight తర్వాత నేను ఒక పార్టీకి వెళ్ళాను. after marriage I reached the railway station. పెళ్ళైన తర్వాత నేను రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాను. నెక్స్ట్, టు పాస్ట్ అన్నది మనము రెండింటినీ కూడా టైం గురించి చెప్పేటప్పుడు యూస్ చేస్తాం. మనం మామూలుగా అయితే తెలుగులో చెప్పాలంటే నార్మల్గా ఎలా చెప్తాం, 11:30, 12:30. జనరల్గా చెప్పేటప్పుడు 12:30 లేదా 9:45, 10:45 అలా యూస్ చేస్తాం. సో ఇక్కడ టూ అన్నది ఎక్కువ మనం 2 అన్నది యూస్ చేస్తాం. లైక్ 10 to 12, 11 to 12 లేదా 1:45 అంటే 10 పావు తక్కువ అని చెప్పేసి 2 అన్నది యూస్ చేస్తాం. బట్ పాస్ట్ అన్నది జనరల్గా ఎక్కువగా మనము వాడము. సో పాస్ట్ ఏంటంటే గడిచిపోయిన కాలం గురించి చెప్పేటప్పుడు పాస్ట్ అన్నది యూస్ చేయాలి. లైక్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 10 to 2 అంటే 2 గంటలు అవ్వడానికి ఇంకా 10 నిమిషాలు ఉంది. సో అక్కడ టైం ఎంత అయినట్టు 1:50 అయినట్లు. సో 10 past 2 అంటే ఆల్రెడీ 2 గంటల నుంచి 10 నిమిషాలు గడిచిపోయింది. సో పాస్ట్ అంటే గడిచిపోయింది. 10 అయినప్పుడు టైం అక్కడ. సో పాస్ట్ అండ్ 2 అన్నది మనము టైం చెప్పేటప్పుడు యూస్ చేస్తాం. నెక్స్ట్, ఫ్రమ్ అండ్ టు ఏంటంటే ఒక స్టార్టింగ్ పాయింట్ అండ్ అన్ ఎండింగ్ పాయింట్. ఏదైనా ఒక స్టార్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్ పాయింట్ మనం ఫ్రమ్ అంటాం, అండ్ ఎండింగ్ పాయింట్ అన్నది రీచ్ అయిన తర్వాత మనము ఎండ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వెంట్ టు ఫ్రమ్ వైజాగ్ ఐఎమ్ గోయింగ్ టు ఢిల్లీ. సో ఎక్కడి నుంచి మనం స్టార్ట్ అవుతున్నాం, వైజాగ్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఎక్కడికి రీచ్ అవుతున్నాం, ఢిల్లీ. సో వైజాగ్ ఈస్ అవర్ స్టార్టింగ్ పాయింట్. ఫ్రమ్ వైజాగ్ టు ఢిల్లీ, ఇది మనకి ఎండింగ్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రమ్ ద బిగినింగ్లో మనం స్టార్టింగ్ పాయింట్ టు ద ఎటర్నిటీ, లాస్ట్లో మనము 2 అన్నది యూస్ చేస్తాం. నెక్స్ట్, బై. ఒక లిమిట్ ఆఫ్ టైం ఇచ్చేటప్పుడు మనము బై అన్నది యూస్ చేస్తాం. బై 12 o'clock, బై నెక్స్ట్ వీక్. సో ఆల్ స్టూడెంట్ హ్యావ్ టు బీ అటెండ్ ద క్లాస్ బై 12 o'clock. 12 గంటలకల్లా అందరు స్టూడెంట్స్ కూడా క్లాస్కి అటెండ్ అవ్వాలి. బై నెక్స్ట్ వీక్, ఎవ్రీ వన్ షుడ్ పే యువర్ ఫీజ్ బై నెక్స్ట్ వీక్. ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్. సో ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ అన్నది మీకు డ్రాయింగ్స్తో చూపిస్తున్నాను. సో ఇది మనకు ఆబ్జెక్ట్ అయినట్లయితే ఇది మనకి ప్లేస్. ఆబ్జెక్ట్ ఎక్కడ మనం ప్లేస్ చేస్తే దాన్ని బట్టి మనం ప్రిపోజిషన్ని ఐడెంటిఫై చేస్తాం. లైక్ ఇక్కడ మనం ఇది సర్ఫేస్ అనుకోండి, ఆ సర్ఫేస్ పైన మనము ఆబ్జెక్ట్ పెట్టాము. సో ఏదైనా సర్ఫేస్ పైన ఆబ్జెక్ట్ ఉంది, సో ద ఆబ్జెక్ట్ ఈజ్ ఆన్ ద సర్ఫేస్. సో ఆన్ అన్నది ఇక్కడ మన ప్రిపోజిషన్. ద సర్ఫేస్ ఈజ్ ఆన్ ద సబ్జెక్ట్, ఆన్ ద సర్ఫేస్. నెక్స్ట్, హియర్ అండర్ అంటే కింద ఉన్నదాన్ని మనం అండర్ అంటాం, అటాచ్డ్ విత్. నెక్స్ట్, బిసైడ్. సైడ్లో ఉండేటప్పుడు మనము బిసైడ్.
అబవ్ అంటే కాంటాక్ట్ లేకుండా పైన ఉన్నట్లయితే అబవ్, కాంటాక్ట్తో పైన ఉన్నట్లయితే ఆన్, కాంటాక్ట్తో కింద ఉన్నట్లయితే అండర్, వితౌట్ కాంటాక్ట్ సంథింగ్ ఆబ్జెక్ట్ ఇస్ ప్లేస్డ్ బిలో ద సర్ఫేస్, ఇట్ ఈస్ కాల్డ్ బిలో. అక్రాస్ సంథింగ్ ఈజ్ క్రాసింగ్, ఏదైనా సర్ఫేస్కి ఆపోజిట్లో మనం క్రాస్ అయినట్లయితే, దానికి ఓవర్గా క్రాస్ అయినట్లయితే అక్రాస్ అన్నది యూస్ చేస్తాం. అయితే రోడ్ క్రాస్ చేయడం, సంథింగ్ వీ హ్యావ్ క్రాస్ ఏ బ్రిడ్జ్, ఒక బ్రిడ్జ్ని క్రాస్ చేసాము. అక్రాస్ వీ వెంట్ అక్రాస్ ద రివర్, వీ వెంట్ అక్రాస్ ద బ్రిడ్జ్, వీ వెంట్ అక్రాస్ ద రోడ్. సో సంథింగ్ వీ హ్యావ్ ఓవర్, దానికి నేను క్రాస్ చేసి వచ్చినట్లయితే దాన్ని అక్రాస్ అంటాం. త్రూ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ దాని లోపల నుంచి సెండ్ చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ పైప్ ఉంటుంది, పైప్ లోపల నుంచి ఏదో వాటర్ రన్ అవుతుంది, సో వాటర్ ఈస్ రన్నింగ్ త్రూ ద పైప్, ఇలా మనము త్రూ అన్నది యూస్ చేస్తాం. నెక్స్ట్ ఇందాక చెప్పినట్లు స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ అయితే ఫ్రమ్, ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ హియర్ అండ్ ఎండెడ్ హియర్, టు ఎండింగ్ పాయింట్. ఇంటూ అంటే లోపలికి ఆబ్జెక్ట్ అనేది లోపలికి పాస్ అవుతూ ఉన్నట్లయితే, అంటే మూమెంట్లో ఉన్నట్లయితే ఇంటూ. ఒక క్లోజ్డ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లోజ్ రూమ్లో ఎ బాయ్ కేమ్ ఇన్ టు ద రూమ్, అంటే ఒక బాయ్ రూమ్లోకి వస్తూ ఉన్నాడు, అది ఇంకా స్టిల్ మూమెంట్లో ఉన్నట్లయితే దాన్ని ఇంటూ అని అంటాం. అదే మూమెంట్ లేకుండా లోపల ఆల్రెడీ ఉన్నట్లయితే ఇన్. ద స్టూడెంట్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ద క్లాస్, అంటే ఇన్ అన్నది ఆల్రెడీ దే ఆర్ ఇన్లో ఆల్రెడీ మూమెంట్ లేకుండా ఉన్నట్లయితే దాన్ని మనం ఇన్ అన్నది అంటాం. టువర్డ్స్ సంథింగ్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ద సర్ఫేస్, ఒక ఆబ్జెక్ట్, 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఈ ఆబ్జెక్ట్కి దగ్గరగా మూవ్ అవుతుంది, సో ఇట్స్ గోయింగ్ టువర్డ్స్, క్లోజ్గా వస్తుంది, దాన్ని మనము టువర్డ్స్ అని అంటాం. సో దిస్ ఈజ్ ద ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్. ఈ ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేసెస్ మనము ఈజీగా డయాగ్రామ్స్తో అయితే అర్థం చేసుకోవచ్చు. హియర్ లెట్స్ డూ అన్ ఎక్సర్సైజ్ అబౌట్ ప్రిపోజిషన్స్. సో మై పెన్ ఈజ్ సుపీరియర్ డాష్ యువర్స్. ఇక్కడ మన ఆన్సర్ ఏంటి? మై పెన్ ఈజ్ సుపీరియర్ టు యువర్స్. నెక్స్ట్ వన్, whom was she talking to? This is the more interesting dash two. This is the more interesting of the two. Wisdom consists dash doing the right thing at the right time. Wisdom consists in doing the right thing at the right time. I am not satisfied with your behavior. He married dash for money. She is not strange to me. I am sure dash my success. I am sure of my success. He fell off his horse. I will be back dash an hour. I'll be back within an hour. సో ఈ ఎక్సర్సైజ్ మీరు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఎక్సర్సైజ్ చేయండి. ఎక్సర్సైజ్ చేసి ప్రాక్టీస్ చేస్తే ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసినట్లు. ఇంకొన్ని ఏమైనా ఉన్నట్లయితే ఐ విల్ టెల్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.